అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అతి తెలివి తెచ్చిన తంట. ఈ కథను రచించిన వారు జయలక్ష్మి గారు. ఇంకా కథలోకి వెళితే, అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం. వాళ్ళకి ఒక మగ సంతానం. ఆ పిల్లవాడు చాలా అమాయకుడు. భార్యాభర్తలు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అవి అమ్ముకొని జీవనం గడిపేవాళ్ళు. కొడుకు అమాయకుడిని, ఒక్కగానొక్క వాడిని చాలా గారాబం చేసేవాళ్ళు. ఇలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామునే భార్యాభర్తలు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తూ తన కొడుక్కి మధ్యాహ్నం మన కోడిని, అమ్మమ్మ వాళ్ళ కోడిని బట్టి కట్టి బండిలో అంబలి కలిపిన నానబెట్టుకుని అడవికి రా అని చెప్పి వెళ్ళారు. వీడు మధ్యాహ్నం వస్తుంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కోడిని తరుముతున్నాడు. బో 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 అని. అదేమో దొరకకుండా పరిగెడుతుంది. వీడికి దాని వెంటపడి పరిగెత్తి వాళ్లతో సహా ఏరుకుపోయింది. అది చూసిన వాళ్ళు, అమ్మమ్మ, అయ్యో ఏంట్రా నాన్న ఇలా పరుగులు పెడుతున్నావు, దాని వెంట చూడు వళ్ళు ఎలా చీరుకుపోయిందో, ఇప్పుడు ఎందుకురా అది అన్నది. అప్పుడే వాడేమో, అమ్మేమో మరి మా కోడిని, మీ కోడిని బండి కట్టుకుని అంబలికుండలో అందులో పెట్టుకుని రమ్మన్నారు అడవికి. అందుకే కోడిని పట్టుకుందామని చూస్తుంటే అది దొరకడం లేదు అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాడి తల మీద 2 మొట్టే, అరే తింగరి చచ్చినోడా, కోళ్ళు అంటే కోళ్ళు కాదు రా, కోడి దూడలు అంటే ఎద్దుల్రా బడవా అని చెప్పి వాళ్ళ ఎద్దును వాడికి ఇచ్చి పంపింది. వాడేమో బండెక్కట్టుకొని ఆ బండిలో అంబలి బాన పెట్టుకొని అడవికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కింద పెడితే ఏవైనా జంతువులు దొర్లిస్తాయేమో అని అంబలి బానని చెట్టుకి వేలాడదీశారు. కాసేపు వాళ్ళ నాన్నతో కట్టెలు అటూ ఇటూ వేసి అలసిపోయాడు మన హీరో. వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపటికి వాడికి ఆకలి వేసింది. ఇక అంబలి బాన వైపు చూశాడు. అది చాలా ఎత్తులో ఉంది. వాడికి అందదు. ఏం చెయ్యాలబ్బా అని ఆలోచించాడు. వాడి బుర్రలో మెరుపులాంటి ఓ ఐడియా వచ్చింది. చేతిలో ఒక చిన్న రాయి తీసుకున్నాడు. అది బానకేసి విసిరాడు. ఆ బానకి ఒక చిన్న రంధ్రం పడింది. ఆ రంధ్రం గుండా కలిపి ఉంచిన అంబలి కారసాగింది. అమ్మయ్య అనుకొని దానికి సరిగ్గా వెళ్ళి నోరు పెట్టి అంబలి తాగసాగాడు. కొంచెం తాగగానే వాడికి కడుపు నిండిపోయింది. ఇక చాలు, అమ్మకి కావాలి, నాన్నకి కావాలి అని అరవసాగాడు. అది ఆగితే అలా కారుతూనే ఉంది. అరే నీకే చెప్పేది, అమ్మకు ఉంచు, నాన్నకి ఉంచు, నాకు చాలు అంటూ అరుస్తూనే పక్కకెళ్తే కింద పోతుందని మొత్తం తాగేశాడు. ఇక ఆయాసం మొదలయింది వాడికి. పడుకుని దొరలసాగాడు. కాసేపయ్యాక అమ్మా నాన్న వచ్చారు. చూస్తే వీడి పొట్ట పెద్ద బానలా అయిపోయింది. వీడేమో దొర్లుతున్నాడు. ఆపసోపాలు పడుతూ, ఏమైందిరా నాన్న ఇలా అయిపోతున్నావు అని బెంబేలు పడిపోయారు అమ్మా నాన్నలు. అమ్మా, నేను ఎంత చెప్పినా అంబలికి బాన అమ్మకి ఉంచు, నాన్నకి ఉంచు అంటున్నా, నాకు చాలు, వద్దు అంటున్నా, తాగు అని నా నోట్లో పోసిందమ్మా. మొత్తం ఎక్కడ కింద పోతుందని మొత్తం తాగేశా అమ్మా. ఇప్పుడు చూడు నా పొట్ట ఏమైందో అని ఆయాసపడుతూ చెప్పాడు. అమ్మ పైకి చూడగానే బానకి రంధ్రం కనిపించింది. ఓరి నీ తెలివి తెల్లారిపోను, ఎంత పని చేశావురా అని నెత్తి నోరు మొత్తుతున్నారు. ఒక పక్క ఆకలి బాధ, మరో పక్క వీడు చేసిన పని, రెండూ తలుచుకుని కోపంగా ఉన్నారు. అదే అయ్యిందేదో అయ్యింది. వచ్చి కట్టెలు తెచ్చి బండిలో వెయ్యి, త్వరగా వెళ్ళి భోజనం చేసుకుని తింటామని చెప్పారు. వాడికి వాడు కట్టెలు బండిలో వేస్తూ పక్కనే పారుతున్న కాలువ చూస్తూ, నాన్న ఇదెక్కడికి వెళ్తుంది నాన్న అని అడిగాడు. అసలే ఆకలి కోపంలో ఉన్న నాన్న, మీ అమ్మమ్మ ఇంటికి వెళ్తుందిరా, ముందు వెయ్యి అన్నాడు. ఓహో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా, మరి బండిలో ఎందుకు వేయడం అనుకొని కట్టెలు మొత్తం కాలువలో వేశాడు. అమ్మా నాన్న బండి దగ్గరికి వచ్చారు. చూస్తారు కదా, బండిలో ఒక్క పుల్ల కూడా లేదు. ఏమిరా, కట్టెలన్నీ ఏవిరా అని అడిగారు. నాన్న మరేమో ఈ కాలువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అన్నావు కదా నాన్న, అందుకే బండిలో ఎందుకు, ఎద్దులకి బరువు అని కాలువలో వేశా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాం పదా అంటూ బండి ఎక్కబోయాడు. వాళ్ళ నాన్న కోపం నషాలానికి అంటింది. హత్తిరి బడవా, ఎంత పని చేశావు అని, ఇలాంటి తింగరి పనులు చేసి ఇబ్బందులు కొని తెస్తావా అంటూ 4 బాదాడు. దెబ్బతో వాడు ఏడుస్తూ నడుచుకుంటూ ఇంటికి వచ్చేశాడు.
ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఏడుస్తూ పడుకున్నవాడి పైన 2 ఎలుకలు వెక్కిరిస్తూ కనిపించాయి. అరే, నేను ఏడుస్తుంటే మీరు నన్ను వెక్కిరిస్తారా అంటూ కర్ర తీసుకుని వాటిని తరిమాడు. అవి కనిపిస్తేనే ఆ ఇంట్లో అటూ ఇటూ పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోయాయి. వీడికి ఎంత వెతికినా కనిపించలేదు. వీడికి ఇంకా కోపం పెరిగిపోయింది. నన్ను వెక్కిరించి నాకు కనబడకుండా దాక్కుని బ్రతికేస్తామనుకుంటున్నారా? చెప్తా మీ పని ఎలా బ్రతికి బయటపడతారో అని అగ్గిపెట్టి చేతిలో పెట్టుకుని బయటకు వచ్చి తలుపు గొళ్ళెం పెట్టి అగ్గిపుల్ల గీసి ఇంటి మీద వేశాడు. ఇంకేముంది, అగ్నిదేవుడు హహారకారాలు చేస్తూ అంటుకున్నాడు. ఇల్లు మొత్తం స్వాహా చేశాడు. అప్పుడు వీడు పగలబడి నవ్వసాగాడు. చూశారా, నా నుంచి తప్పించుకుని బ్రతికిపోవాలనుకున్నారు. నేనేమో తెలివి తక్కువవాడినా మిమ్మల్ని వదలడానికి? చూశారా, మిమ్మల్ని కాల్చి బూడిద చేసేసా అని నవ్వసాగాడు. ఊరంతా అక్కడ చేరి చూస్తున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న వాడి అమ్మా నాన్న వచ్చి ఇంటివైపు చూసి, అయ్యో దేవుడా, కొడుకుని మంటే కొరివినిస్తావా? ఆ కొరివే మా ఇల్లు తగలబెట్టింది స్వామి అంటూ కూర్చుండిపోయారు. పాపం కదా, వాళ్ళ అమ్మా నాన్నలు అలా తంటాలు పడుతూ ఉంటారు వాడితో. అదండి సంగతి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.